ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మొదట అమ్మా న్యూస్ ఛానల్ వారికి నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించి నాతో చిట్ చాట్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నిజంగా ధన్యవాదాలు. మీరు అడిగిన ప్రశ్నకు మొదటగా నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే, అంటే నేను ఒక డాక్టర్ని, నేను ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 2009లో నేను కళాశాల అధ్యక్షుని ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి బసవరాజ్ సారయ్య గారు అప్పుడు స్థానిక ఎమ్మెల్యే. సో నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు వారికి మాకు ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు, అంటే మా కాలేజీకు హాస్పిటల్కి ఏ అవసరాలు ఉన్నప్పుడు కూడా మేము వారి దగ్గరికి వెళ్ళేది. ఆ విధంగా నాకు కాంగ్రెస్ ఫ్లేవర్ అనేది అప్పుడే టచ్ అయింది నాకు. ఆ రోజు నుంచే నేను రాజకీయాలలో ఇటు విద్యార్థి నాయకునిగా, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేతో గారితో పరిచయం ఉండడం వల్ల కూడా ఆ కాంగ్రెస్తో ప్రత్యక్షంగా పరోక్షంగా కొద్ది అనుసంధానం జరిగి ఆ రోజు నుంచి కాంగ్రెస్లో ప్రయాణించడం జరిగింది. 2009, 10, 11 తర్వాత నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీ చేయడానికి బెంగళూరుకి వెళ్ళి వచ్చేప్పుడు కూడా మళ్ళీ 13, 14 ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్కి పార్టిసిపేట్ అయ్యి కూడా వెళ్ళాను. ఆ తర్వాత ఇక 2014లో ఎప్పుడైతే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీ అయిపోయిందో ఆ రోజు నుంచి ఫుల్ టైమ్గా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు నా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను. అండ్ అంతేకాకుండా మీరు ఇందాక చెప్పారు ఓన్లీ కాంగ్రెస్ నచ్చి ఇందులోకి వచ్చాను అని చెప్పారు. అసలు ఇన్ని పార్టీస్ ఉన్నాక కూడా మీరు కాంగ్రెస్కే రావాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే నేను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. నాకున్న సత్సంబంధాలన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని, కాంగ్రెస్ మంత్రులతో ఉండేది. సో నేను మా కాలేజీ యొక్క ఏ ప్రాబ్లం అయినా, మా అసోసియేషన్ ఏ ప్రాబ్లమ్స్ ఏమున్నా, మా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా వాళ్ళ దగ్గర తీసుకుగానే వెంటనే అవి ఒక వారం, 10 రోజులలో, నెల రోజులలో మ్యాక్సిమం అవి ఒక సొల్యూషన్ దిశగా వచ్చేది. అంటే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒక విద్యార్థి నాయకుని పట్ల చూపించే గౌరవం కానీ, వాళ్ళ ఆదరణ కానీ, వాటన్నిటికీ నేను అప్పుడే విద్యార్థి నాయకుని ఉన్నప్పుడే నేను ఆకర్షితునైనా. కాబట్టి నేను ఏమనుకున్నా, మనం రాబోయే రోజుల్లో ప్రజలకు ఏమైనా సేవ చేయాలంటే రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు, రాజకీయ పరమైనటువంటి విషయాలే ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి. అటువంటి రాజకీయ పరమైనటువంటి పనులు చేయించాలంటే అది కాంగ్రెస్ పార్టీ మంచి వేదిక. ఒక సెక్యులర్ పార్టీ, అన్ని కులాలకు మతాలకు సమానంగా చూసే పార్టీ, అదేవిధంగా స్వతంత్రం తెచ్చిన పార్టీ అని నేను అనుకున్నా. కాబట్టి అక్కడ ఉన్న సిద్ధాంతాలకు నేను ఆ రోజు అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో నాటి నుండి నేటి వరకు నేను దాదాపు ఒక 12-13 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావాలి అని అసలు మీకు ఖచ్చితంగా ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్పుడు అక్కడ మా స్థానిక నాయకులు ఉండేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ పర్సన్ కన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నాకు బాగా నచ్చినాయి. ఓకే, అంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకుగా సెల్ఫ్ గానే కాంగ్రెస్ కి రావాలి అని అనిపించింది అంటే మీకు ఎవరైనా చెప్పడం వల్ల? నేను 2014లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినప్పుడు మా వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉండేప్పుడు. సో నేను మొదటగా వారితో ఉన్నప్పుడు వారే నన్ను ఎంకరేజ్ చేసిండు. నన్ను ఒక్కొక్కటిగా నన్ను గుర్తించి డాక్టరు, చదువుకున్న వ్యక్తి, అదేవిధంగా విద్యార్థి నాయకుడు, అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, ఇటువంటి చదువుకున్న వ్యక్తులను రేపు రాజకీయాల్లో తీసుకొస్తే వారి సమాజానికే కాకుండా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటారని నన్ను వారు ఎంకరేజ్ చేశారు, నాయన రాజేందర్ రెడ్డి గారు. అయితే మీరు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మెడిసిన్ చేశారు. ఇట్లా ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి ఆ రకంగా కూడా మనం సేవలు చేయొచ్చు. ఎందుకని రాజకీయ ప్రస్థానం అంటే దీన్ని మాత్రమే ఎందుకని ఎన్నుకున్నారు? కరెక్ట్, ఇది మంచి ప్రశ్న. నేను కూడా చాలాసార్లు వేసుకున్న ప్రశ్న ఇది. నేను ఒక డాక్టర్ అనే ఒక నోబెల్ ఒక మంచి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ చేస్తున్న హాస్పిటల్, నేను ఇప్పటికి కూడా ఒక పెద్ద హాస్పిటల్లో వర్క్ చేస్తాను. నాకు సొంతగా క్లినిక్ ఉంది. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్లో కూడా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నా. అనేక మందికి బయట సెషన్స్, ట్రైనింగ్స్ కూడా చేస్తూ ఉంటాను నేను వైద్యపరమైనవి. కానీ ఏమనుకున్నంటే నేను విద్యార్థి దశ నుంచి ఉన్నప్పుడే రాజకీయం అనేది నాకు ఒక ప్యాషన్. అంటే ఏంటంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడే మనము చాలా మందికి సేవ చేయొచ్చు, ఎన్నో కొత్త పాలసీలు చేయొచ్చు. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది. ఇప్పుడు ఎంతమందికి రోగాలు వచ్చినా ఆ రోగాలను ట్రీట్ చేసే అవకాశం డాక్టర్లు ఉండడం ఎంత ముఖ్యమో, ఆ రోగాలను బారి నుండి వేలాది మంది ప్రాణాలను కాపాడింది ఈరోజు ఏంది? రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం చేసింది ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అదొక పాలసీ. సో డాక్టర్ వృత్తి ఎంత పవిత్రమైనదో, రాజకీయాలు అంటే అందరికీ ఒక చెడు ఉద్దేశం ఉంటుంది, కానీ రాజకీయ నాయకులు చేసే పాలసీలతోనే ఈరోజు దేశం నడుస్తుంది.